కథ రెక్కలు వచ్చిన వేళ. రచయిత్రి లక్ష్మీ కందిమళ్ళ. పల్లవి గదిలో నిశ్శబ్దంగా కూర్చుని ఉంది. ఆమె ముందు ఉన్న పెద్ద అద్దం ఆమె జీవితానికి, బయటి ప్రపంచానికి మధ్య ఉన్న ఒక అదృశ్య సరిహద్దులా కనిపిస్తోంది. అద్దంలో కనిపిస్తున్న ఆ రూపం, పొడవాటి జడ, నుదుటిపై స్పష్టంగా దిద్దిన కుంకుమ బొట్టు, మడత నలగని పట్టుచీర, ఒక ఆదర్శవంతమైన గృహిణికి నిలువెత్తు సాక్ష్యంలా ఉంది. కానీ ఆ ప్రతిబింబంలో అత్యంత ఆకర్షణీయమైన భాగం ఆమె పెదవుల మీద అలవోకగా వెలిగించిన ఒక చిరునవ్వు. పల్లవికి తెలుసు, అది నిజమైన సంతోషం నుండి పుట్టిన నవ్వు కాదు, ప్రతి ఉదయం తను ధరించాల్సిన ఒక ముసుగు అని. లోపల దుఃఖం యొక్క బరువు హిమాలయమంత ఉన్నా ఆ కృత్రిమ నవ్వుతో ఆ భారాన్ని ప్రపంచానికి తెలియకుండా దాచిపెట్టాలి. ఆ ప్లాస్టిక్ నవ్వుకు మాత్రమే అంతటి విషాదాన్ని మోసే శక్తి ఉందని ఆమె గాఢంగా నమ్ముతుంది. 20 ఏళ్ల క్రితం పల్లవి జీవితం వేరు. ఆమె చేతిలో బ్రష్ ఉంటే తెల్లటి క్యాన్వాస్పై ప్రాణం పోసుకునే అద్భుత దృశ్యాలు ఆవిష్కృతమయ్యేవి. ఆమె కలలు ఆకాశమంత విశాలమైనవి. అప్పట్లో ఆమె పెదవుల మీద నవ్వు వెన్నెలలా నిర్మలంగా ఉండేది. కానీ పెళ్ళి అనే మలుపు తర్వాత ఆ రంగులు, ఆ కలలు అన్నీ బీరువా అడుగున దుమ్ము పట్టిన పాత కాగితాలైపోయాయి. పెళ్లి తర్వాత ఈ చిత్రకళ ఎందుకు, ఇంటి పనులకే సమయం సరిపోదు కదా అనే భర్త ప్రసాద్ నిరుత్సాహపూరిత మాటలు. మన స్థాయికి ఇవన్నీ అవసరమా, పిల్లా పాపల బాధ్యతలు చూసుకుంటే అదే 10,000 అనే అత్తగారి హితబోధలు ఆమె మనసును గట్టిగా కట్టేసిన సంకెళ్ళయ్యాయి. కాలక్రమంలో పల్లవిలోని కళాకారిణి మెల్లమెల్లగా ఊపిరి వదిలింది. ఆ మరణించిన ఆత్మ నుండి వచ్చే ఆర్తనాదమే ఇప్పుడు నిత్యం ఆమెను వెంటాడే నిశ్శబ్ద దుఃఖం. పల్లవి భర్త ప్రసాద్ ఆఫీస్కు తయారవుతూ, పల్లవి, ఈరోజు చాలా ఫ్రెష్గా ఉన్నావు, నీ నవ్వే మన ఇంట్లో శాంతిని నిలుపుతుంది అన్నప్పుడు ఆమె ఆ నవ్వును మరింత బిగిస్తుంది. ఆ నవ్వు వెనుక నా కళ్ళల్లోని శూన్యాన్ని మీరు ఎన్నడూ చూడలేకపోయారు కదా అనే నిశ్శబ్ద ఆరోపణ దాగి ఉంటుంది. పిల్లలు అరుణ్, శ్రీజ స్కూల్కు వెళ్లే ముందు తల్లిని కౌగిలించుకొని, అమ్మా, నువ్వు ఎప్పుడూ ఇలాగే నవ్వుతూ ఉండాలి, మా ఫ్రెండ్ వాళ్ళమ్మ ఎప్పుడూ సీరియస్గా ఉంటుంది అన్నప్పుడు ఆమె గుండె కరిగిపోతుంది. ఆ పసి ప్రాణాల కోసం ఆమె తన నటనను మరింత పకడ్బందీగా మార్చుకుంటుంది. అత్తగారు చుట్టుపక్కల వారితో, మా కోడలు మా ఇంటి మహాలక్ష్మి, ఎప్పుడూ విసుగుపడదు, చిరునవ్వుతోనే పలకరిస్తుంది అని గర్వంగా చెబుతున్నప్పుడు పల్లవి ఆ నవ్వును ఒక కవచంలా ధరించి నిలబడుతుంది. ఆ గౌరవం దక్కాలంటే లోపల ఉన్న నిజమైన పల్లవిని నిత్యం చంపేస్తూనే ఉండాలి. సాయంత్రం 4 గంటల సమయం. ఇల్లు నిర్మానుష్యంగా ఉన్నప్పుడు ఆ సన్నటి వెలుతురులో పల్లవి అలసిపోయిన ఒక నటిలా తన పెదవులపై ఉన్న ఆ నవ్వును తీసివేస్తుంది. ముఖకండరాలు వదులవుతాయి, కానీ ఆత్మ మాత్రం తేలికపడదు. నవ్వు ముసుగు తొలగ్గానే లోపల దాగి ఉన్న వేదన రెట్టింపవుతుంది. ఆమె కళ్ళల్లో నీరు నిండుతుంది. గోడవైపు చూస్తే అక్కడ ఆమె గీసిన తొలి చిత్రం ఉంది. అసంపూర్ణంగా ఉన్న ఒక సూర్యోదయం. అది సరిగ్గా ఆమె జీవితంలాగే ఉంది. ప్రారంభమైంది కానీ ఎప్పుడూ గమ్యాన్ని చేరలేదు. తనలో ఒక అగ్నిపర్వతం బద్దలవుతున్నట్టు అనిపిస్తున్నా బయట ప్రపంచానికి మాత్రం ఆమె ఒక ప్రశాంతమైన సరస్సులా కనిపిస్తుంది. తన నిజమైన బాధను వ్యక్తం చేయలేని ఆ నిస్సహాయతే ఆమె మోస్తున్న అసలైన సిలువ. ఒకరోజు ఇంటికి ప్రసాద్ మిత్రులు వచ్చినప్పుడు పల్లవి ఎప్పటిలాగే అందరితో నవ్వుతూ కబుర్లు చెబుతూ కాఫీ అందిస్తోంది. ఆమె నటన
అమోఘంగా సాగుతోంది. కానీ ఆమె బాల్య స్నేహితురాలు సుమిత్ర అనుకోకుండా వంటింట్లోకి వచ్చి పల్లవిని గమనించింది. అందరూ వెళ్ళిపోయాక సుమిత్ర పల్లవి చేయి పట్టుకొని, పల్లవి, నీ పెదవులు నవ్వుతున్నాయి కానీ నీ కళ్ళు ఏడుస్తున్నాయి, ఏదో దాస్తున్నావు అని చిన్నగా అడిగింది. ఆ మాట విని పల్లవి కొంచెం కంగారు పడి తన రహస్యం బయటపడిందేమో అన్న ఆందోళనతో ఆమె తక్షణమే తన ముఖాన్ని సరిచేసుకుని, ఏం లేదు సుమి, అదంతా నీ భ్రమ, నేను చాలా సంతోషంగా ఉన్నాను అంటూ మరింత బిగ్గరగా నవ్వింది. ఆ నవ్వును అతికించుకోవడానికి ఆమె పెదవులు ఎంతగా నొచ్చుకున్నాయో ఆ క్షణం ఆమెకు మాత్రమే తెలుసు. రాత్రి నిశ్శబ్దంలో కిటికీ దగ్గర నిలబడి ఆకాశంలోని ఒంటరి చంద్రుణ్ణి చూస్తూ పల్లవి ఆలోచిస్తోంది. ఈ నవ్వు ఆమె కోసం కాదు, సమాజం యొక్క అంచనాలను నెరవేర్చడానికి, కుటుంబాన్ని కలపడానికి, ఇతరుల శాంతి కోసం ఆమె చేస్తున్న ఒక గొప్ప త్యాగం. నిద్రపోయే ముందు మళ్ళీ ఒకసారి అద్దంలో చూసుకుంది. మెల్లగా ఆ నవ్వు మాయమై నిస్సత్తుతో కూడిన అసలైన ముఖం బయటపడింది. కానీ రేపు ఉదయం సూర్యుడు ఉదయించగానే మళ్ళీ ఆ నవ్వు అనే ముసుగును ధరించి కొత్త నాటకాన్ని ప్రారంభించడానికి సిద్ధంగా ఉండాలి. స్త్రీ తన ఉనికిని కోల్పోయి కేవలం ఇతరుల ఆనందం కోసం బతకడమే ఈ జీవన నాటకంలోని అసలైన విషాదం. జీవితంలోని విషాదాన్ని ఆశాకిరణం వైపు మళ్లిస్తూ చంద్రుడిని చూస్తూ నిలబడిన పల్లవి మనసులో ఆ రాత్రి ఒక కొత్త ఆలోచన మొలిచింది. ఇన్నాళ్ళు ఇతరుల కోసం నటిస్తూ తనను తాను చంపుకోవడం గొప్ప త్యాగం అనుకుంది. కానీ అది తన ఆత్మకు చేస్తున్న ద్రోహం అని ఆమెకు బోధపడింది. సుమిత్ర అడిగిన ఆ ఒక్క ప్రశ్న ఆమెలో నిద్రపోతున్న కళాకారిణిని తట్టిలేపింది. మౌనంగా భరించడమే కుటుంబ గౌరవం అయితే ఆ గౌరవానికి అర్థం ఏముంది అన్న ప్రశ్న ఆమెను నిలదీసింది. మరుసటి రోజు ఉదయం పల్లవి ఎప్పటిలాగే నిద్రలేచింది. కానీ ఆ రోజు ఆమె కళ్ళల్లో మునుపటి శూన్యం లేదు, ఒక దృఢ నిశ్చయం ఉంది. గృహిణిగా తన బాధ్యతలను పూర్తి చేస్తూనే మధ్యాహ్నం ఎవరూ లేని సమయంలో అటకపైన దుమ్ము పట్టిన తన పాత రంగుల పెట్టెను కిందకి దించింది. బ్రష్ను చేతిలోకి తీసుకోగానే ఆమె వేళ్లు ఒక్కసారిగా వణికి ఆపై ఒక ఉద్వేగంతో స్థిరత్వానికి వచ్చింది. చాలా కాలంగా అసంపూర్ణంగా ఉన్న ఆ సూర్యోదయ చిత్రంపై పల్లవి మళ్ళీ బ్రష్ కదిలించింది. ఇన్నాళ్ళు తన గుండెల్లో దాచుకున్న దుఃఖాన్ని నలుపు రంగుగా, తన ఆశలను ఎరుపు రంగుగా ఆ కాన్వాస్పై కుమ్మరించింది. ఆమె గీస్తున్నది కేవలం ఒక బొమ్మ కాదు, తన 20 ఏళ్ల నిశ్శబ్దానికి ఇస్తున్న ఒక గొంతుక. సాయంత్రం ప్రసాద్ ఆఫీస్ నుండి వచ్చేసరికి హాల్లోని టేబుల్పై అద్భుతమైన రంగులతో మెరుస్తున్న ఒక కొత్త పెయింటింగ్ కనిపించింది. అందులో ఒక పక్షి పంజరం తలుపులు తెరుచుకుని సూర్యుడి వైపు ఎగురుతోంది. ఆ బొమ్మ కింద పల్లవి సంతకం గర్వంగా మెరుస్తోంది. ప్రసాద్ ఆశ్చర్యంగా ఆ బొమ్మను చూస్తుండగా పల్లవి అక్కడికి వచ్చింది. ఆ రోజు ఆమె ముఖంపై ఆ ప్లాస్టిక్ నవ్వు లేదు, బదులుగా అలసట ఉన్నా కూడా ఒక తృప్తితో కూడిన ప్రశాంతత ఉంది. ఏమిటిది పల్లవి అన్నాడు ప్రసాద్ ఆశ్చర్యంతో. ఇది నేను ప్రసాద్, ఇన్నాళ్ళు మీకు కనిపించని నేను దాచిపెట్టిన నా అసలైన రూపం. ఇంటి పనులు బాధ్యతలు నా ప్రాధాన్యతలే, కానీ నా కళ నా ప్రాణం. ఇకపై నేను కేవలం గృహిణిని మాత్రమే కాదు, ఒక చిత్రకారిణిని కూడా. నా నవ్వు మీ అందరి కోసం ముసుగులా మారకూడదు, నా సృజనలో భాగం కావాలి అని చాలా ప్రశాంతంగా అంతే స్పష్టంగా చెప్పింది. పల్లవి మాటల్లోని నిజాయితీకి ప్రసాద్ మౌనంగా ఉండిపోయాడు. ఆమె ఇన్నాళ్ళు ఎంతటి మానసిక సంఘర్షణను అనుభవించిందో ఆ బొమ్మను చూస్తే అర్థమైంది. పిల్లలు అరుణ్, శ్రీజ పరిగెత్తుకుంటూ వచ్చి, అమ్మా
ఈ బొమ్మ ఎంత బాగుందో, నువ్వు ఇంత బాగా గీస్తావా అని ఆశ్చర్యంతో ఆమెను అతుక్కున్నారు. ఆ రోజు రాత్రి అద్దం ముందు నిలబడినప్పుడు పల్లవికి ఒక కొత్త మనిషి కనిపించింది. ఇప్పుడు ఆమె పెదవులపై ఉన్న ఆ నవ్వు కృత్రిమమైనది కాదు. అది తనను తాను తిరిగి గెలుచుకున్న ఒక విజేత నవ్వు. జీవన నాటకంలో పాత్రలు అవే కావచ్చు, కానీ ఇప్పుడు పల్లవి ఇతరులు రాసిన స్క్రిప్ట్ ప్రకారం నటించడం లేదు. తన జీవితానికి తనే దర్శకురాలిగా తన రంగులతో తన ప్రపంచాన్ని మళ్లీ నిర్మించుకోవడం మొదలుపెట్టింది. నిశ్శబ్దం గొంతు విప్పింది. అసంపూర్ణంగా ఉన్న సూర్యోదయం ఈరోజు పూర్తిగా వెలుగులు విరజిమ్ముతోంది.